ఆ రోజుకి జరిగిన డబ్బు లావాదేవీలన్నీ పూర్తి చేసి పుస్తకంలో రాస్తుండగా గాజు తలుపుల్ని కొడుతూ శబ్దం చేసింది స్వప్న. ఒక్కసారిగా తలెత్తి చూసింది అనిత. కూర్చున్న చోట నుంచి లేచి వెళ్లి తలుపు తీసింది. ఇంకా ఈ లెక్కలు పూర్తి కాలేదా అనిత అని అంటూ స్వప్న వచ్చే శనివారం తనని వాణిని వాళ్ళ ఇంటికి డిన్నర్కి రమ్మని చెప్పింది. అనిత స్వప్న అదే బ్యాంకులో దాదాపు 6 ఏళ్ల నుండి పనిచేస్తున్నారు. స్వప్నకి అనితకి చాలా స్నేహం. ఈ శనివారం కుదరదు స్వప్న, సాయంత్రం 4 డాక్టర్ని కలవాలి. చాలా రోజుల నుండి వాయిదా వేస్తున్నాను. ఏమైంది? వాణికి ఒంట్లో బాలేదా? వాణికి కాదు, నాకే. ఈ మధ్య అనిత ఆరోగ్యం కాస్త మందగించింది. తరచూ జ్వరం వస్తుంది. ఒక్కోసారి చాలా నీరసంగా ఉంటుంది. శారీరకంగా త్వరగా అలసిపోతుంది. అదే విషయం స్వప్నకి చెప్పింది. అలసట శరీరం కంటే మనసుకే ఎక్కువైందనుకుంటాను. ప్రసాద్ పోయినప్పటి నుండి నువ్వు మామూలు మనిషివి కాలేకపోతున్నావు. అంతే, మనుషులు పోయినంత త్వరగా జ్ఞాపకాలు చెరిగిపోవనిత. అదేం కాదన్నట్లు తలూపింది అనిత. ప్రసాద్ పోయిన బాధ కొత్తలో ఉండేదేమో కానీ ఇప్పుడు లేదు. ఇంకో నెలలో అతని సంవత్సరికం కూడా వస్తుంది. అతని నిష్క్రమణ అనిత జీవితంపై అంతగా ప్రభావం చూపలేదు. మీ అత్తగారు మావగారు ఉన్నారు కదా, రప్పించుకో. ఏం, మీ ఆయన పోయాక వాళ్ళు వాటాలు తీసుకున్నారు కదా. ఆమెకి తెలుసు వాళ్ళు వాటాలు తీసుకోలేదని. ఒక్కగానొక్క కొడుకు పోతే వాళ్ళకి ఆధారం కోసం తనే ఇచ్చింది. రాజమండ్రి దగ్గర పల్లెటూరులో వాళ్ళ మా నాన్న వాళ్ళు బ్రతుకుతున్నారు. అదే చాలు తనకి. అనిత సమాధానం చెప్పలేదు. సరే అయితే నేను వస్తాను. పోనీ ఆ పై శనివారమైన నువ్వు వస్తావని సందీప్కు కూడా చెప్పాను. ఇలా కుదరదని చెప్తావని ఊహించలేదు. అనిత కాస్త నొచ్చుకుంది. అలా అనకు స్వప్న, ఆ పైవారం తప్పకుండా వస్తాను. నాకు నువ్వు తప్పెవరున్నారు చెప్పు. స్వప్న చేతులు పట్టుకుంది అనిత. వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది. అనిత కూడా తన పని ముగించుకొని ఇంటి ముఖం పట్టింది. అనిత ఇంటికొచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. రోజు ఆటోలో వచ్చిన రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. సాయంత్రం ఎంత లేదనుకున్నా గంట పట్టేస్తుంది. తలుపు తట్టగానే తలుపు తీసింది. ఏంటంటే ఆలస్యమైందా? ఆ అపార్ట్మెంట్లో దీప్తి వాళ్ళు 2 అంతస్తులో ఉంటారు. అనిత వాళ్ళది 4 అంతస్తు. దీప్తి వానికి రోజు వచ్చి హోంవర్క్ సహాయం చేస్తుంది. చచ్చేంత రద్దీ జనం. రోజు ఇదే వరస. చెప్పులు విప్పి గూట్లో పెడుతూ అంది అనిత. వాణి తలెత్తకుండా చదువుకుంటుంది. తల్లి వచ్చాక ఓసారి తలెత్తి చూసిందంతే. బాత్రూంకెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది అనిత. ఆంటీ, మీకో న్యూస్ చెప్పాలి. వచ్చే గురువారం పెళ్లివారు వస్తున్నారు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఎంత వద్దని చెప్పినా మా నాన్న వినట్లేదు. తండ్రిపై చికాకు దీప్తి మాటల్లో ప్రతిధ్వనించింది. దీప్తి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అమెరికా వెళ్ళి చదవాలని ఆమెకి అభిలాష. కానీ దీప్తి తండ్రికి మాత్రం పెళ్లి చేసి పంపేయాలన్న ఆరాటం. ఓ అలాగా? తలుపు తీయగానే ముఖం అంతగా వెలిగిపోతుందేంటా అనుకున్నాను. ఇదన్నమాట సంగతే. ఇంతకిది అమెరికా సంబంధమా? మీకు ఆట పట్టింపులా ఉందా అంటే? చదువుకుంటాను అమెరికా వెళ్తాను అంటే నాన్న అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ వచ్చే పెళ్లి కొడుకైన అమెరికా వాడా అంటే అది కాదు. నాన్న స్నేహితుడు ఒక ఆయన ఢిల్లీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళ అబ్బాయి. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఏం, బిజినెస్ వాళ్ళైతే చేసుకోవా? అనిత ప్రశ్నించింది. అది కాదా అంటే అతను కనీసం ఇంజనీరింగ్ కూడా కాదు. మరీ బొత్తిగా బీకాం చేశాడట. నాన్న వాళ్ళకి చాలా బిజినెస్లున్నాయని, కావాలంటే నువ్వు అక్కడే ఉద్యోగం చేయవచ్చు అంటున్నారు. నాకైతే అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలనుంది. పెళ్ళయ్యేసరికి ప్రసాద్ కంటే తనకే జీతం ఎక్కువ, డిగ్రీ కూడా ఎక్కువే. నాన్నకి తన పెళ్లి భారం కాకూడదని సర్దుకుంది. ఇప్పటి తరానికి మా తరానికి ఆలోచనలోనూ ఎంత తేడా కదా అనుకుంది అనిత. ఇప్పటి అమ్మాయిలకి వాళ్ళకేం కావాలో ఖచ్చితంగా తెలుసు. వాణికి రేపు సైన్స్ పరీక్ష ఉందని చెబుతూ తన పెళ్లి చూపులకి రమ్మంది దీప్తి. పెళ్లి చూపులకు మీరు రండా అంటే మీరు ఆ వచ్చే మ్యాగ్నెట్ని చూద్దురు గాని. అలాగే, బ్యాంకు నుండి త్వరగా ఒడిపడితే వస్తాను నవ్వుతూ అంది అనిత. కాసేపయ్యాక దీప్తి పనుందని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వంట నిమిత్తమై వంటింట్లోకి అడుగుపెట్టింది అనిత. నిన్న శనివారం మీ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. అవన్నీ చూశాకే మీకు తరచూ జ్వరం రావడానికి కారణం తెలిసిందే. కావాల్సినన్ని పరీక్షలన్నీ చేశాకే ఈ నిర్ధారణకి వచ్చాం. మీ వారు ప్రసాద్ పోయి 10 నెలలు దాటింది. తను వాణి ఉంటున్నారని చెప్పింది. ఐఎమ్ సారీ. పోనీ మీ అమ్మా నాన్న కానీ లేదా మీ అత్తమామలు కానీ ఉన్నారా? వాళ్ళకి చెప్తే. అనితకి కాస్త కంగారు మొదలైంది. పర్లేదు, తనకి చెప్పమని ప్రాధాయపూర్వకంగా అడిగింది. అలా కాదు, మేం ఏది డైరెక్ట్గా పేషెంట్కి చెప్పకూడదు. అందులోనూ మీకు వచ్చింది. ప్లీజ్, మీ వాళ్ళకి మేము ముందు తెలియపరుస్తాం. వాళ్ళు మీకు చెప్తారు. డాక్టర్ కాస్త కలుపుగానే చెప్పాడు. విషయం చెప్పడం లేదని అతనిపై కోపం వచ్చింది. అది అణగదొక్కుంటూ వాళ్ళ సెల్ నంబర్ చెప్పింది. డాక్టర్ నోట్ చేసుకున్నాడు. డాక్టర్, ప్లీజ్, నేనేమి కంగారు పడను. నాకు ధైర్యం ఎక్కువే.
కాస్త చెప్పండి, మీరు నాకు చెప్పకపోతే తట్టుకోలేను ప్రాధేయపడింది అనిత. మీకు చెప్తాం, కంగారు పడకండి. మీ వారు ఏం చేసేవారు, ఎలా పోయారు? ఆయన సినిమా స్టూడియోలో ఎడిటర్గా పనిచేసేవారు. ఓసారి హఠాత్తుగా జ్వరం వచ్చింది. ముందు మలేరియా అన్నారు, తర్వాత టైఫాయిడ్ అన్నారు. ఓ రోజు హఠాత్తుగా పోయారు. హార్ట్ అటాక్ అన్నారు. ఏం ఇవన్నీ అడుగుతున్నారు? మీ రిపోర్టు చూశాక మాకు అనుమానం వచ్చి మీ ఫ్యామిలీ డాక్టర్ని కనుక్కున్నాం. ఆయన మీ వారు ఎందుకు పోయారో స్పష్టంగా చెప్పారు. అలాగా, మీరు డాక్టర్ రావు గారిని సంప్రదించారా? అవునన్నట్లు తలూపుతూ డాక్టర్ రావుకు అన్నీ తెలుసునని, అనిత అత్తమామలకి ఆయన విషయం చెప్పారని చెప్పాడు. అనితకు అయోమయంగా ఉంది. అత్తమామలకు తెలుసని తనకి తెలీదు. మాట వరుసకు కూడా వాళ్ళెప్పుడు తన దగ్గర అనలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు తెలీదంటే మీ వారు ఎలా పోయారంటే? డాక్టర్ మౌనంగా ఉండిపోయాడు. ఎలా పోయారు? ఎయిడ్స్. ఆ మాటలు వింటే అనిత నెత్తి మీద పిడుగు పడ్డట్లయింది. మెదడంతా స్తబ్దుగా అయిపోయింది. బహుశా మీకు మీ వారి అనితకి వినిపించడం లేదు. కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. ఒక్కసారిగా వాణి గుర్తుకొచ్చింది. అంటే నాకు కాళ్ళ కింద భూమి చీలిపోతుంటే అప్రయత్నంగా అంది అనిత. డాక్టర్ అవునన్నట్లు తలూపాడు. 2 రోజుల తర్వాత అనిత అత్తగారు మావగారు రాజమండ్రి నుంచి చెప్పా పెట్టకుండా వచ్చారు. డాక్టర్ రావు గారు కానీ మెడినోవా డాక్టర్ కానీ ఫోన్ చేసి ఉంటారని అర్థమైంది అనితకు. వాళ్ళకి భర్త గురించి తెలిసి తనకెందుకు పోయాడో నిజం చెప్పకుండా దాచినందుకు కసి కోపం పెరిగిపోతుంది. అందుకే అంతగా మాట్లాడలేదు. ముభావంగా ముక్తసిరిగా పలకరించింది. అత్తగారి కల్పించుకొని మాట్లాడిన అనిత జవాబు ఇవ్వలేదు. ప్రసాద్ ఎలాగో పోయాడు, కానీ ఎలా పోయాడో తన దగ్గర దాచాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ఆలోచన తట్టుకోలేకపోతుంది. ఆ రాత్రి వాణి పడుకుందన్న నిర్ధారణకొచ్చాక మామగారి విషయం లేవదీశాడు. డాక్టర్ రావు గారు చెప్పారమ్మా, విషయం తెలిసిందే. మేం వాణిని మా దగ్గర అంటిపెట్టుకుంటాం, అది అడుగుదామనే వచ్చాం. మావగారి మాటలకి ఒక్కసారి కోపం దహించుకుపోయింది అనితకి. ఇప్పుడు మీరు వాణిని చూసే అవసరం ఎందుకొచ్చింది? అయినా రోగం వచ్చింది నాకు, వాణికి కాదు. అది కాదమ్మా, నా మాట విను. ఆవేశం వద్దు. వాణిని మా దగ్గర ఉంచుకొని చదివేస్తాం. మళ్ళా అవే మాటలు. తనకున్నది వాణి ఒక్కతే. అయినా తనకొచ్చిన వ్యాధి ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది. వీళ్ళ వ్యవహారం అంతా చూస్తే తనేదో చావడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. మావగారు మౌనంగా ఉండిపోయాడు. అత్తగారే నసుకుతూ అందే, అది కాదు అనిత, ఇది అంటురోగమని. ఇది అంటువ్యాధని మీకెవరు చెప్పాడు? అయినా ఇది నాకు మీ సుపుత్రుడి వల్లే వచ్చింది. మీ అబ్బాయి చేసిన నిర్వాకానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. అయినా ఒక్కసారి కూడా నిజం చెప్పలేదు. ఎప్పుడూ నైవంచనే. వాణి మీతో రాదు. నా బ్రతుకు నేను బతకగలను. నాకొచ్చే జీతంతో దర్జాగా బ్రతుకుతాను. వైద్యం చేయించుకుంటాను. కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది అనిత. అయితే మావగారు ఏదో చెప్పబోతుంటే అడ్డుకుంది అనిత. చెప్పాను కదా, మీరు రేపు ఉదయమే వెళ్ళొచ్చు. మీరు ఈ విషయంలో తలదూర్చడం అంత మంచిది కాదు, తెగేసి చెప్పింది అనిత. రాత్రంతా నిద్రపట్టలేదు. అసలు ఎయిడ్స్ అంటువ్యాధని ఎవరు చెప్పారు? అవగాహన లేక ఇలా వాళ్ళు వీళ్ళు చెప్పిన తప్పుడు మాటలు ఒక్కోసారి మనుషుల్ని దుర్మార్గంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తాయి. వాణి ఒక్కతే తనకున్న ఆశ. ఒక్కోసారి రోగం బాధ కన్నా చుట్టూ ఉండే వాళ్ళ వల్ల వచ్చే బాధలే ఎక్కువగా బాధిస్తాయి. ఆ మర్నాడు తెల్లారేసరికి మావగారు అత్తగారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినందుకు అతనికి కాస్త ఉపశమనమే కలిగింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ అతని కేసు అదోలా చూశాడు. లిఫ్ట్ దగ్గర దీప్తి వాళ్ళమ్మ కనిపించింది. దీప్తి పెళ్లి చూపుల విషయం అడుగుతున్నా విననట్లు నటిస్తూ చూసి చూడనట్లు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది ఆవిడ. అనితకి వాళ్ళ ప్రవర్తన వింతగా అనిపించింది. తలుపు తట్టగానే వాణి తలుపు తీసింది. ఎప్పుడు దీప్తి తలుపు తీస్తుంది, అలాంటిది ఇవాళ రాలేదా అనుకుంటూ లోపలికొచ్చింది. ఏం దీప్తి రాలేదా? రాలేదు. రేపటి నుంచి మన ఇంటికి రావడం కుదరదని దీప్తి అమ్మనికి చెప్పమన్నారు. దీప్తి అక్కతో నన్ను మాట్లాడొద్దని చెప్పారు. అమ్మా, నన్ను అపార్ట్మెంట్ పిల్లలు ఆడుకోవడానికి రావద్దన్నారమ్మా. మనది ఎయిడ్స్ ఫ్యామిలీ అంట కదమ్మా. ఎయిడ్స్ అంటే ఏంటమ్మా? ఏడుస్తూ అంది వాణి. ఒక్కసారి షాక్ అయింది అనిత. వాణిని పంపని వన్నదానికి నిరసనగా అత్తగారు మావగారు చేసిన నిర్వాకం అన్నమాట ఇది. వాణి అలా అడిగేసరికి ఒక్కసారి కన్నీళ్ళొచ్చాయి అనితకి. దీప్తి వాళ్ళమ్మ వింత ప్రవర్తన, వాచ్మెన్ అదో రకం చూపులకి కారణం తెలిసిందే. తను ఎవరికీ సమాధానం చెప్పదలుచుకోలేదు. ఆ రాత్రి వాణికి విపులంగా ఎయిడ్స్ గురించి చెప్పింది అనిత. ఈ అపార్ట్మెంట్ దాటి వార్త వాణి స్కూల్కి ఎప్పుడో చేరిపోయి ఉంటుందని ముందే ఊహించింది. అందరూ అడిగే తలనొప్పి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో చెప్పింది. తను రోగం నుండి బయటపడచ్చేమో కానీ ఈ తిరస్కారాల నుండి బయటపడ్డం అసాధ్యం. అంతకంటే తనేమి చేసే స్థితిలో లేదు. మరణం తప్పదని తెలిసినప్పుడు ఎదురీదితే నష్టపోయేదేమీ లేదు. ఆ మర్నాడు ఆఫీస్కెళ్లేసరికి తనకొక వింత అనుభవమే ఎదురైంది. ఎప్పుడు రాసుకు పూసుకు తిరిగే స్వప్న
మాట్లాడడం మానేసింది. ఆఫీసులో అందరి ప్రవర్తన చూసి నవ్వొచ్చింది అనితకి. మేనేజర్ అయితే తన సీటు మార్పించాడు. తనని క్యాషియర్ కౌంటర్లోంచి తప్పించి వేరే గదిలో సీటిచ్చాడు. తన చుట్టూ ఉన్న మనుషులందరికీ ఉన్న రంగుల పొరల్ని తొలగించి అసలు రూపాన్ని వెలికితీస్తుంది. తనకొచ్చిన రోగం మానసిక వ్యాధిగ్రస్తులతో నిండిన ఈ సమాజంలో ప్రస్తుతం తన శరీరం అంటరానిది. ఓ 2 రోజుల తర్వాత ఓ సాయంత్రం లిఫ్ట్ దగ్గర దీప్తి కనిపించింది. ముందు తనే చూసి నవ్వింది అనిత. దీప్తి తలదించుకుని వెళ్ళిపోయింది. తానేదో చెప్పాలని అడగబోయింది. దీప్తి బడిబడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. తామిద్దరిని గమనిస్తూనే ఉన్నాడు వాచ్మెన్ రంగా. ఆ తర్వాత చిన్న పని మీద బయటకొచ్చినప్పుడు రంగా అన్నాడు, ఏందమ్మా దీప్తి కూడా నీతో మాట్లాడడం మానేసిందా? అంటే మిగతా అపార్ట్మెంట్లో వాళ్ళెవరూ మాట్లాడడం లేదని రంగయ్యకి తెలిసిపోయిందన్నమాట. అవునన్నట్లు తలూపింది. నాకు తెలుసమ్మా, దీప్తి మీతో ఎంత చనువుగా ఉండేదో. మీ అమ్మాయిలా ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేది. అమ్మా మీకు విషయం తెలుసా? దీప్తి గారి పెళ్లి చెడిపోయిందంట. దీప్తి పెళ్లి కుదిరిందని క్రితంసారి రంగా చెప్పాడు. ఏమాత్రం ఉత్సుకత చూపించకుండా అలాగా అని మాత్రం అంది అనిత. అంతకంటే ఏమడుగుతుంది? ప్రస్తుతం తనకు అంటరాని వ్యక్తి. తనేం నేరం చేయకపోయినా నేరస్తురాలుగా పరిగణించబడుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడకపోవడం బాధించడం లేదు. తనని చూసి తల తిప్పుకోవడాలు, చూసి చూడనట్లు నటించడాలు చూస్తే చికాకేస్తుంది. తను ఈ ప్రపంచాన్ని మార్చలేదు. తనని తను మాత్రమే మార్చుకోగలదు. అదొక్కటే తన చేతిలో ఉంది. ఓ రోజు అనితకి ఒంట్లో నలతగా ఉందనిపించింది. అంతకు ముందు రోజు రాత్రి కాస్త చలిజ్వరం వచ్చాయి. బ్యాంకుకు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. వాణి స్కూల్కు వెళ్ళింది. మంచం మీద నడుం వాల్చి ఏమీ తోచక చలం కథల పుస్తకం చదువుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరొచ్చారా అనుకుంటూ తలుపు తీసింది అనిత. ఎదురుగా దీప్తి. ఉత్తప్పుడు దూసుకుంటూ లోపలికొచ్చే దీప్తి అక్కడే నిలబడిపోయింది. అనితకేం మాట్లాడాలో తెలీదు. దీప్తి తలదించుకునే అంది, లోపలికి రావచ్చా ఆంటీ? తప్పకుండా దీప్తి, మా ఇంటికి రావడానికి అనుమతి అవసరం లేదు. ముఖ్యంగా నీకు. లోపలికి వచ్చింది కానీ ఇద్దరి మధ్య మాటలు లేవు. దీప్తి మొదలు పెడితే అనిత మొదలు పెడితే దీప్తి మాట్లాడుదామా అని ఎదురు చూస్తున్నారు. దీప్తి సోఫాలో కూర్చుంది. ఒకప్పుడు వాళ్ళిద్దరి మధ్య జలపాతంలో సాగే మాటలు ప్రస్తుతం గాలిలోనే ఆగిపోయాయి. చివరికి అనిత అంది, ఏంటి విశేషాలు? మీ గురించి విన్నాను. ఐఎమ్ సారీ ఆంటీ, నా పెళ్ళి ఆగిపోయింది తెలుసా? అలాగా? తనకి తెలియనట్లుగా అంది అనిత. 2 వారాల క్రితం వచ్చి చూసి వెళ్లారు. ఆ అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు. నాన్న బలవంతం మీద ఒప్పుకున్నాను. తాంబూలాలు ఒకటే మిగిలాయి. అతను నేను సినిమాకు కూడా వెళ్ళాం. అయినా అనిత వింటుంది. ఏం మాట్లాడాలో తెలియదు. అంతా సవ్యంగా అవుతుంది అనుకుంటూ ఉండగా నా వల్లే పెళ్ళి ఆగిపోయింది. నీ వల్ల? కట్నాలు అక్కడ కుదరలేదా? అబ్బాయి వల్ల కాదు, నా వల్ల ఆగిపోయింది. ఏం కట్నం తీసుకుంటున్నారని నిలదీశావా? అనితకి దీప్తి మొండితనం ధైర్యం తెలుసు. లేదన్నట్లు తల ఊపింది దీప్తి. అతన్ని ఎయిడ్స్ టెస్ట్ చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పా. అనితకు ఒక్కసారి మాట రాలేదు. ఆశ్చర్యపోయింది. ఆంటీ, మీ గురించి విషయం తెలిసిందే. మీకొచ్చిన కష్టం కళ్ళారా చూశాను. మీరు తప్పు చేయకపోయినా మీ వారి వల్ల మీకు వచ్చిందని తెలుసు. మీకిలా వచ్చిందని తెలిసాక అందరం ఎలా ప్రవర్తిస్తున్నామో కళ్ళారా చూశాను. అందుకే నువ్వు అతన్ని అలా టెస్ట్ చేయించుకోమనడం తప్పు కదా. అది వాళ్ళ క్యారెక్టర్ని శంకించినట్లు కదా. క్యారెక్టర్ని ప్రశ్నించడం ఎలా అవుతుందా అంటే, కలిసి జీవించబోయే జీవితానికి ఒక నమ్మకం. తప్పు చేయను అన్న ధీమా ఉన్న వ్యక్తి అయితే టెస్ట్ చేయించుకోవడం అంత పెద్ద సమస్య కాదు. నేను అలా అడిగేసరికి అతనే క్యాన్సిల్ చేశాడు. నాన్న అప్పటి నుండి నాతో మాట్లాడడం మానేశారు. ఇందులో నా తప్పేముంది? చెప్పండి ఆంటీ, నిన్ను విషయం అడగచ్చా? అన్నట్లు తలూపింది దీప్తి. ఒకవేళ అతను టెస్ట్ చేయించుకోవడానికి రెడీ అయ్యాడు అనుకుందాం. మరి నువ్వు కూడా రెడీ అన్నదే చెప్పావా? నేను రెడీయే ఆంటీ. నా ప్రాబ్లం వల్ల పెళ్లి తర్వాత మోసపోకూడదనే. ఈ చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేశాడు అతను. పోన్లేండి, ప్రేమ నిలబడేది నమ్మకం పైనే ఆంటీ. ఆ ఒక్క మెట్టు దగ్గర అతను వెనకడుగు వేస్తే పెళ్ళయ్యాక ఎన్ని తప్పటడుగులు వేయాల్సి వస్తుందన్నదే నా భయం. అనితకి ప్రసాద్ గుర్తుకొచ్చాడు. ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత అతనికి చెడు తిరుగులు లబ్బితే ఏం చేస్తావు? అప్పుడు విడాకులు ఇస్తావా? నా ప్రేమలో నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. అంటే ఆడదాని శీలం పవిత్రంగా ఉండాలని కోరుకునే మొగోడే ఇది ఒప్పుకుంటాడు. ఆ మాత్రం నిజాయితీ చాలా అంటే తప్పు చేయనీయకుండా ఆపగలదు. దాని ఆత్మవిశ్వాసం నమ్మకం చూస్తే అనితకు ఆశ్చర్యం కలిగింది. తన జీవితం ఒకరికి పాఠం కాబోతుంది. తన సమస్య స్త్రీ పురుష దాంపత్యంలో నిజాయితీని ప్రశ్నిస్తుంది. నవ్వొచ్చింది అనితకి. సారీ ఆంటీ, మీ గురించి తెలిసాక అమ్మ మీతో మాట్లాడొద్దందే. నేను మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. నేను మీ ఇంటికి రాకుండా ఉండలేకపోతున్నానా ఆంటీ? ఎవరేమనుకున్నా నేను మీ ఇంటికి వస్తా. చెప్తుంటే దీప్తి కళ్ళల్లో
కన్నీటి పొర స్పష్టంగా కనిపిస్తుంది అనితకి. అనితకి దగ్గరగా వస్తూ అంది దీప్తి. ఆంటీ, మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఈసారి కన్నీళ్లు వంతు అనిత ఒక్కసారి దీప్తిని దగ్గరికి తీసుకుంది. వెచ్చటి కన్నీళ్లు దీప్తి భుజం మీద జలజల రాలుతున్నాయి. తన చుట్టూ ఉన్న పర్వతాలు కొండలు అన్నీ దూది పింజల్లో గాల్లో తేలిపోతున్నాయి అనిపించింది అనితకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.